ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వరాహాయ నమః. ప్రియమైన భక్తులారా, ఇది తిరుమల శ్రీ వరాహస్వామి ఆలయ స్థల పురాణం. తిరుమల వెళ్ళిన ప్రతి భక్తుడు ముందుగా దర్శించుకోవాల్సిన దేవుడెవరు అంటే అది శ్రీ వరాహస్వామి. ఎందుకంటే ఇది వరాహ క్షేత్రం. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఉండటానికి కూడా కారణం శ్రీ వరాహస్వామి అనుగ్రహమే అని పురాణాలు చెప్తున్నాయి. ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తిరుమల వరాహ క్షేత్రం ఎలా అయింది, వరాహస్వామి కథేమిటి, బాలాజీ ఎందుకు వరాహస్వామి అనుమతి తీసుకున్నాడు, వరాహస్వామి ఆలయం విశిష్టతేంటి, దర్శనం ఎలా చేయాలి. తిరుమల అంటే కేవలం కొండ కాదు, ఇది దైవశక్తి ప్రసరిస్తున్న దేవభూమి. ఈ ప్రాంతాన్ని పురాణాల్లో ఇలా అంటారు: శేషాచలం, వెంకటాచలం, ఆనందాద్రి, వరాహక్షేత్రం. తిరుమలలో మొదటి అధిపతి ఎవరు అంటే శ్రీ వరాహస్వామి. అందుకే చాలామంది పండితులు చెప్తారు, వరాహస్వామి అనుగ్రహంతోనే శ్రీనివాసుడు తిరుమలలో వెలిశాడు. ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. వరాహ అవతారం ఎందుకొచ్చింది? పూర్వం ఒకసారి హిరణ్యాక్షుడు అనే అసురుడు భూమిని, భూదేవిని సముద్రంలోకి తోసి పాతాళంలో దాచేశాడు. ప్రపంచమంతా చీకట్లో మునిగిపోయింది. దేవతలు భయపడి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లారు. బ్రహ్మదేవుడు ధ్యానం చేశాడు. ఆ సమయంలో విష్ణుమూర్తి ఒక అద్భుత రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆయన రూపం చిన్న పందిలా మొదలై క్షణాల్లో మహారూపం దాల్చింది. అది వరాహావతారం. వరాహస్వామి భూమిని రక్షించిన తర్వాత భూదేవి చాలా ఆనందించింది. భూదేవి వరాహస్వామిని ఇలా కోరిందని పురాణాలు చెప్తాయి: స్వామి, ఈ లోకానికి నీవు రక్షకుడివి. ఎప్పటికీ ఈ భూమిపై ఒక పవిత్ర స్థలంలో ఉండి భక్తులకు క్షేమం కలిగించండి. అప్పుడు వరాహస్వామి అనుగ్రహించి ఒక ప్రాంతాన్ని తన క్షేత్రం. ఇప్పటి వరకు మనం వరాహావతార కథ విన్నాం. ఇప్పుడు తిరుమలలో వరాహస్వామి ఆలయం ఎక్కడుందో చెప్పుకుందాం. వరాహస్వామి ఆలయం స్వామి పుష్కరిణి ఒడ్డున ఉంటుంది. అంటే తిరుమలలో పవిత్రమైన స్వామి పుష్కరిణి, దాని దగ్గరే శ్రీ వరాహస్వామి ఆలయం. భక్తులు తిరుమల వెళ్ళినప్పుడు పుష్కరిణిలో స్నానం చేసి వరాహస్వామి దర్శనం చేసుకుంటారు. ఇది చాలా ముఖ్యమైన భాగం. భక్తులు ఎక్కువగా అడిగే ప్రశ్న ఇదే: శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఎలా వెలిశాడు? శ్రీనివాసుడి అవతార కారణం. ఒకసారి భృగు మహర్షి త్రిమూర్తుల్లో ఎవరు గొప్పవారు అని పరీక్ష చేయడానికి వచ్చాడు. విష్ణుమూర్తి వద్దకు వచ్చినప్పుడు లక్ష్మీదేవి పక్కన ఉండగా భృగువు విష్ణుమూర్తి ఛాతిపై తన్నాడు. అయినా విష్ణుమూర్తి కోప్పడలేదు. దానికి లక్ష్మీదేవి బాధపడి వైకుంఠం విడిచి భూలోకానికి వచ్చింది. లక్ష్మీదేవి వియోగం తట్టుకోలేక విష్ణుమూర్తి కూడా భూలోకానికి వచ్చి అక్కడే తపస్సు చేసుకున్నాడు. ఆ తపస్సుకు చోటు తిరుమల శేషాచలం. కాని తిరుమల అప్పటికే వరాహస్వామి క్షేత్రం. అప్పుడు శ్రీనివాసుడు వరాహస్వామి దగ్గరికి వెళ్లి అనుమతి కోరాడు. ఇది తిరుమల స్థల పురాణంలో అతి ముఖ్యమైన విషయం. శ్రీనివాసుడు ఇలా అన్నాడు: స్వామి, ఈ పర్వత ప్రాంతంలో నేను నివసించి భక్తులకు దర్శనమివ్వాలనుంది. వరాహస్వామి వెంటనే ఒప్పుకోలేదు. అప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు: ఈ క్షేత్రం నా క్షేత్రం, నీవిక్కడ ఉండాలంటే నా అనుమతి తీసుకోవాలి. అప్పుడు శ్రీనివాసుడు వినమ్రంగా ఇలా అన్నాడు: మీరు అనుమతిస్తే ఈ క్షేత్రంలో నేను ఉండి భక్తులను రక్షిస్తాను. వరాహస్వామి ఇలా వరమిచ్చాడు: నా ఆలయాన్ని ముందుగా దర్శించిన వారికి నీ దర్శనం సంపూర్ణ ఫలితం కలుగుతుంది. అందుకే సంప్రదాయం, ముందుగా వరాహస్వామి దర్శనం తర్వాత శ్రీనివాస దర్శనం. ఇంకో విశేషం ఏమిటంటే శ్రీనివాసుడు కలియుగంలో భక్తులకు దగ్గరగా ఉండాలని ఈ స్థలాన్ని ఎంచుకున్నాడు. అయితే ఆయన స్థిర నివాసానికి వరాహస్వామి అనుమతి అనేది మూలం. ఇప్పుడు స్వామి పుష్కరిణి మహిమ గురించి తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ఈ పుష్కరిణి నీరు చాలా పవిత్రం. భక్తులిక్కడ స్నానం చేస్తే పాపక్షయం, మనశుద్ధి, దర్శనానికి యోగ్యత. ఈ పుష్కరిణి ఒడ్డునే వరాహస్వామి ఉండటం అంటే భక్తులకు శుద్ధి, శాంతి, రక్షణ ఇవ్వటం. తిరుమల వెళ్లే భక్తులకు చిన్న సూచనలు: 1. వీలైతే ఉదయాన్నే పుష్కరిణి దగ్గరికి వెళ్ళండి. 2. వరాహస్వామిని దర్శించండి, ఆలయంలో నమస్కారం చేయండి. 3. ఓం నమో వరాహాయ నమః జపం చేయండి. 4. తర్వాత శ్రీనివాస దర్శనానికి వెళ్ళండి. ఇలా చేస్తే
దర్శనం ఫలితం ఇంకా పవిత్రంగా ఉంటుంది అని భక్తుల నమ్మకం. ప్రియమైన భక్తులారా, తిరుమల అనేది కేవలం పుణ్యక్షేత్రం కాదు. ఇది వరాహస్వామి రక్షణతో నిలిచిన దేవక్షేత్రం. శ్రీ వరాహస్వామి అంటే భూమిని రక్షించినవాడు, ధర్మాన్ని నిలిపినవాడు, భక్తులకు క్షేమమిచ్చేవాడు. కాబట్టి మనం తిరుమలకు వెళ్ళినప్పుడు ముందుగా శ్రీ వరాహస్వామిని స్మరించి ఆ తర్వాత శ్రీనివాసుని దర్శించుకోవాలి. ఓం నమో వరాహాయ నమః. ఓం నమో వెంకటేశాయ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సనాతన ధర్మం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ భక్తి అభిప్రాయాన్ని కామెంట్లో రాయండి.